రేటు పెట్టలేదు అంటారు. అది కాదు కావాల్సింది. కాయ కోసినప్పటి నుంచి దాన్ని ఏ విధంగా మనము రక్షించుకోవాలనే యొక్క పద్ధతిని వాళ్ళ ద్వారా మనం తెలుసుకొని ఆ విధంగా చేస్తేనే మనకు పంట దిగుబడి వచ్చేదానికి ఆస్కారం. ఇది మసూరెడ్డి గారు సార్ వచ్చినాక మేము కూడా అగ్రికల్చర్ బయోటెక్నాలజీ బోర్డు మేమైన తర్వాత కాయ కోసిన తర్వాత కాయ ఏ విధంగా స్టోరింగ్ చేయాలా, ఆ తర్వాత దాన్ని మందులు కొట్టినట్టు ఏ విధంగా మనం దానిపైన చర్యలు తీసుకోవాలా, కోతకు వచ్చేటప్పుడు ఆ కాయని మనం ఏ విధంగా రక్షించుకోవాలా అనేది 2-3 దఫాలుగా ఈ మీటింగ్ కూడా ప్రతి మండలం 2-3 మండలకు ఒకసారి పెడతానే ఉన్నాం. పెట్టి ఒకటి గుర్తుపెట్టుకోవాలి రైతులు. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మన ప్రభుత్వం ఆర్బికల్ స్థాపించింది. ఆర్బికల్ ద్వారానే మన పెస్టిసైడ్స్ కూడా సప్లై చేయడానికి చర్యలు తీసుకుంటాం ప్రభుత్వం. మనం రైతు ఏం చేస్తాక మందు కొట్టేటప్పుడు షాపుకు పోతాం, ఆయన ఏం చెప్తాడు 3-4 రకాల మందులు చెప్తాడు. ఆ మందులు తెచ్చుకుంటాం. ఆయన ఏమి ఇచ్చారే కొట్టేది, మనమే సైంటిస్టులు అడగం. సరే ఆయన అప్పిస్తాడు, ఆయన వేసింది రేటు. మళ్ళీ అదే మరి రాలేదు, మళ్ళీ 15 రోజులకి మళ్ళీ పోవడం. ఇవంతా రైతులు నష్టపోయేదానికి ఒక ఇది అవుతుంది. దానికే మేము కూడా ఈ అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు చెప్పిన తర్వాత ఈ సమావేశాలు అనేక దఫాలుగా పెట్టి రైతులకు అవగాహన కల్పించేదానికి మా వంతు మేము కృషి చేస్తున్నాం. దానికి మన హార్టికల్చర్ ఆఫీసర్ కానీ వ్యవసాయ వాళ్ళు కూడా దానికి మనం సహకరిస్తున్నారు. వాళ్ళు ఇచ్చే సహకారాన్ని మన రైతులు కూడా తీసుకోవాలి. ఇప్పుడు మొత్తగా మేము ఆర్బికే ద్వారా పెస్టిసైడ్స్ కూడా ఆర్బికే ద్వారా ఇచ్చేదానికి ప్రభుత్వం కూడా అన్ని చర్యలు తీసుకుంటాం. కానీ మనం ఏం చేస్తామంటే మన ఆర్బికేలో అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉంటారు. వాళ్ళ ద్వారా మనం ఏ మందులు కొడతామని మన మండల హార్టికల్చర్ ఆఫీసర్ ఉంటారు, ఇంకా సైంటిస్టులు వస్తూ ఉంటారు. నిద్ర రాసుకొని మనకి ఏ మందులు కావాలని మాకు ఇస్తే వాళ్ళు తెప్పిస్తారు. కానీ రైతులు ఏమంటారంటే బయట రేటు కంటే ఆ రేటు ₹100 ఎక్కువ ఉంది లీటర్ అంటారు. మేము కూడా ప్రభుత్వానికి ఏం చెప్తా ఉన్నామంటే డిస్ట్రిబ్యూటర్ రేటుకు ఈ ఆర్బీకి సప్లై చేయమని అనేక దఫాలు చేస్తాము. డిస్ట్రిబ్యూటర్ రేటుకు వస్తే డిస్ట్రిబ్యూటర్ ఏం చేస్తారంటే డిస్ట్రిబ్యూటర్ మన డీలర్కి ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఎంత మందులు కొన్నారో వాళ్ళు 1 నెలలో పేమెంట్ చేస్తే వాళ్ళకి ఇంత సబ్సిడీని వాళ్ళు పెస్టిసైడ్ ఫ్యాక్టరీ ఇస్తారు. మనం చెప్పేది ఆ డిస్ట్రిబ్యూటర్ రేట్కే తీసుకొని దాన్ని రైతులకి ఇవ్వమని మనం అదే చెప్పాలి. దాన్ని కూడా హార్టికల్చర్ టీడీ గారు కూడా ప్రభుత్వంతో మనం చెప్పలే, కానీ కొన్ని ఉండొచ్చు. దానివల్ల కూడా మనం నష్టపోయే దానికి అవకాశాలు ఉన్నాయి. దీనందరూ రైతులు